सीएनके तेलुगु न्यूज़ प्रेक्षकुలకు హోలీ శుభాకాంక్షలు। కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించిన బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు। రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ రెడ్డి పంతుల సత్రంలో రాజానగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి సత్రంలో భోజనాలు వడ్డిస్తూ భోజనం ఎలా ఉన్నది అని భక్తులు అడిగి తెలుసుకుని భక్తులు భోజనాలు బాగున్నాయని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు। అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అన్నవరం దేవస్థానానికి దత్తతగా పొడిగించి వారి దగ్గర నుంచి ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేలాగా కృషి చేయాలని కోరారు। మనకి అందుబాటులో ఉన్న అన్నవరం దేవస్థానాన్ని దత్తతగా ఉండడమే మన ఆలయానికి అభివృద్ధికి చేకూరుస్తుందని నా అభిప్రాయం అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చీరాల ఆదివిష్ణు, తగరంపూడి గణపతి, తాడికొండ శ్రీను తదితర భక్తులు పాల్గొన్నారు। గారి సత్రంలో ఈ అన్నదాన కార్యక్రమం చాలా పవిత్రంగా మొదటి రోజు 10,000 మంది, తర్వాత 4,000 మంది, ఈ వేళ మళ్ళీ చాలామంది పౌర్ణమి గురించి అయితేనో ఆఖరి రోజు అయినందుకు వేళ కూడా 10,000 పైనే చేస్తారు। చాలా చక్కగా అన్నప్రసన్నం జరుగుతుంది। ఆ స్వామి ఈ ప్రసాదం తీసిన కుటుంబాలందరికీ కూడా దూర ప్రయాణాలను చూసిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా ఇస్తారని కోరుకుంటున్నాను। అంటే ఇది ఈ కోరుకొండ లక్ష్మీనరసింహ గుడిని అన్నవరం దేవస్థానానికి ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి జరిపి అలాగే తీర్థ ఉత్సవాలు బాగా ఘనంగా నెరవేర్చడానికి ఆ రోజున మేము అప్పటిలో ఈ దత్తతిష్టం జరిగింది। కానీ ఇంకా తిరుపతి దేవస్థానాలతో చేస్తే ఇంకా బాగా చేస్తామని ఆ వేద పండితుల ఆశీస్సులు ఒకవేళ కోరిక ఉన్నా మనము అందుబాటులో ఉన్న ఈ దేవస్థానంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే అన్నవరం దేవస్థానానికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది। ఆ దేవస్థానంతో మనము ఏదైతే తిరుపతికి ఈవేళ గత ప్రభుత్వంలో కానీ అప్పుడు ప్రభుత్వంలో కానీ చాలా ఊళ్ళకి తిరుపతి వెంకటేశ్వర గుళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడికక్కడ విగ్రహాలు పెడుతున్నారు, గుళ్ళు కట్టిస్తున్నారు। మనది స్వయంభూమి గుడి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ గారిది కూడా ప్రపంచంలోనే పెద్ద పేరున్న గుడి। నేను ఈ అర్చకుల్ని లేదంటే మీరు వేద పండితుల్ని ఈ ప్రజల్ని తిరుపతికి వెళ్తాంలో తప్పేం కాదు, కానీ ఇక్కడున్న అన్నవరాన్ని అయితే మనం ఇంకా ఏమైనా మెరుగైన తీసుకుని ఒక వారధిగా మాట్లాడుకుంటానికి అక్కడ ఈఓ గారితో కమిటీతోటో లేకపోతే మన జిల్లాలో ఉన్న ఎండోమెంట్స్ మన జేసీ గారితో మాట్లాడతానికి కొంచెం అవకాశం ఉంటుంది। అదే తిరుపతి అన్నప్పటికీ ఓ బోర్డు ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు, చైర్మన్ ఉంటుంది। కొంచెం తిరుపతి దేవస్థానం ప్రపంచంలో తెలిసిన దేవుడు, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుళ్ళకి అన్ని చేస్తున్నారు। కానీ మనం అన్నవరానికి ఇచ్చాం కాబట్టి ఇంకా మెరుగైన ఏమైనా కావాలంటే ఇక్కడ చేయించుకుని ఇక్కడ వాళ్ళకి అవకాశం లేదన్నప్పుడు తిరుపతి దాకా వెళ్దామని నా అభిప్రాయం।